అందుకే తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమభంగి వర్తించువాడు, పెద్దల పడగన్న భృత్యునికైవడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులకావ చింతించువాడు, సకులయడ సోదర స్థితి జరుపువాడు, దైవతములంచు గురువుల తలచువాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప అంటారు. ఆయన దైవతములంచు గురువుల తలచువాడు, ఎప్పుడూ గురువుల్ని దైవంగా భావించేవాడు. నరసింహస్వామి వారు సంతోషం పొందవలసిన అవసరం ఎప్పుడు కలుగుతుంది అంటే, మనందరం కూడా మన గురువుల్ని అట్లా గౌరవించుకోవాలి. ఇది సనాతన ధర్మం. సనాతన ధర్మంలో గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువుల పేరు చెప్పేటప్పటికి 2 చేతులెత్తి నమస్కరించడం, గురువు పేరు చెప్పేటప్పటికి నేల మీద పడి నమస్కరించడం ఎవరికి అలవాటవుతుందో వారి పట్ల నరసింహుడు ప్రసన్నుడవుతాడు. ప్రహ్లాదుడి పట్ల ఆయన ప్రసన్నుడయ్యాడు అంటే కారణం, ప్రహ్లాదుడికి గురువుల పట్ల ఉన్నటువంటి అపారమైన భక్తి ప్రపత్తులు అటువంటివి.